ఖమ్మం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ఐకేపీ కేంద్రాలలో ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ధాన్యం అంతా కూడా ఇక్కడే ఉండిపోయింది. కొనడానికి అటు అధికార యంత్రాంగం మిల్లర్లు రాకపోవడంతో కూడా అన్ని ధాన్యం అంతా ఇక్కడనే ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే 20 రోజుల నుంచి కూడా ఆయా కేంద్రాల్లో ధాన్యం అంతా కూడా ఉండిపోతోంది. వారం క్రిందట కురిసినటువంటి అకాల వర్షాల నేపథ్యంలో వరి పంట అంతా కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే వడగాళ్ల వానలు అటు అకాల వర్షాలు వస్తాయన్న ఒక వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఇంకా అధికార యంత్రాంగం అటు మిల్లర్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చి వడ్లను కొనుగోలు చేయకపోయినటువంటి పరిస్థితులలో ఇంకా ధాన్యం అంతా ఇక్కడే ఉండిపోతూ ఉంది. ఒకవేళ పెద్ద వర్షాలు వస్తే మాత్రము రైతాంగానికి తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం బీరోలు కొనుగోలు కేంద్రం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటికీ పంట అంతా కూడా తడిసిపోయింది. మళ్ళీ రైతాంగం అంతా కూడా వీటిని ఆరబెట్టుకొని మళ్ళీ కొనుగోలుకు సిద్ధంగా చేసినటువంటి నేపథ్యంలో రైతాంగం ఎందుకు అసలు కొనుగోలు చేయట్లేదు, ఇక్కడ ఎందుకు ఆలస్యం జరుగుతుందన్న అంశానికి సంబంధించి రైతులు మనతో ఉన్నారు. అసలు విషయం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు మీ 20 రోజులకు పైన కూడా ఇక్కడ వరి ధాన్యం ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదు? పరిస్థితి ఏంటి? ఎందుకు ఏమని అధికారులు మీకు సమాధానం చెప్తున్నారు? మిల్లర్లు ధాన్యం కొనడానికి సుముఖంగా లేదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మేము కింటాకి 67 కేజీలు రైస్ ఇవ్వాలి, మాకు రావట్లేదు, మాకు కటింగ్ అయితేనే తీసుకుంటాం అంటారు. ఒక లారీ పోతే మిల్లరు కటింగ్ ఇవ్వకపోతే లారీని 3 రోజులు పక్కవ పెడతారు. పక్కవ పెట్టి రైతులు ఇసికిపోయి ఎంతో కొంత కట్ చేసుకోండి అంటే ఆయన 5 కేజీలో 10 కేజీలో కట్ చేసుకున్నాక 3 రోజులకు దింపుతారు. దానివల్ల లారీల షార్టేజ్ అయ్యి లారీలు రావట్లేదు. ఏ మిల్లుకు పోయినా లారీలు అక్కడే ఆగిపోతున్నాయి. దీంట్లో అధికారులు మిల్లర్లతో కుమ్మక్కు కాలేదు. అధికారులు నేను సీసీ గారు ముదిగొండ శ్రీ సత్యసాయి మిల్లుల ఓనర్ గారిని కలవడానికి పోయినాం. మధ్యాహ్నం 2 గంటలకు పోతే వస్తారని సాయంత్రం 6 గంటలకు వచ్చారు. వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక్కటే లోడ్ వచ్చింది సార్, ఒక్కటే లోడు 5 కేజీలు తరుగు తీసుకొని దింపుకున్నారు. మా ధాన్యం మంచిగా ఉందనంటే ధాన్యం మంచిగానే ఉంది కానీ నాకు అవసరం లేదు, నేను దింపుకోను, ఏ అధికారి చెప్పినా నేను దింపుకోను అని మిల్లర్లంతా సిండికేట్ అయ్యి వాళ్ళంతా 10 కేజీలు కింటాకు 5 కేజీలు ఇస్తేనే దింపుకుంటాం, లేకపోతే దింపుకోము, రైతులను ఇలాగనే ఇబ్బంది పెడదాం అనే ద్వారంలో మిల్లర్లు ఉన్నారు. అధికారులు ఏ అధికారి చెప్పినా కానీ మేము దింపుకోము, ఏం చేస్తారు మమ్మల్ని? అంటే అధికారుల మాట వినకుంటే మిల్లులను సీజ్ చేసే అధికారం వారికి ఉంటుంది. వాళ్ళ మాట కూడా వినట్లేదంటే అధికారులు కూడా కుమ్మక్కైనట్టే కదా. వినట్లేదు. అధికారులు చెప్పినా గానీ చేస్తామంటున్నారు, తర్వాత మేము దింపుకోమంటున్నారు. అధికారి ఫోన్ చేసినంతసేపే చేస్తామండి దింపుకుంటామండి అని అంటారు, కానీ దింపుకోవట్లేదు. వచ్చిన లారీని వచ్చినట్టు 3 రోజులు ఆపుతారు. దాంతో లారీల కొరత అవుతుంది. ఇక్కడ 4000 బస్తాల ధాన్యం ఇప్పుడు కాటా పెట్టున్నది. పోయింది ఓన్లీ 500 బస్తా మాత్రమే మిల్లుకు చేరింది. అది కూడా మొన్న పోయిన తర్వాత 3 రోజులు ఉండి 3 రోజులకు దిగుమతి అయింది. ఇక్కడ ఇప్పుడు 11వ తారీఖున 11వ తారీఖు కేంద్రం స్టార్ట్ అయింది. ఈ రోజు 27, ఈ రోజు 28వ తారీఖు. ఈ రోజు వరకు ఒక 500 బస్తా మాత్రమే మిల్లుకి ధాన్యం చేరింది. ఇప్పటికే అకాల వర్షాలు వచ్చి రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా 20 రోజులకు పైగా కూడా ఇక్కడ ధాన్యం ఉంటుంది. ఒకవేళ వర్షం వస్తే ఎట్లా, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? తడిసిపోతాయి సార్, ఖచ్చితంగా గ్యారెంటీ తడిసిపోతాయి. ఎందుకంటే మేము పోసినాం, మొన్న ఇట్లే వర్షం వస్తే మేము పట్టాలు వేసినాం సార్. పట్టాలు వేస్తే ఏమైందంటే గాలికి మొత్తం లేచిపోయినాయి, ఒకసారి తడిసిపోయినాయి. ఒకసారి తడిసిపోతే మళ్ళీ ఆరబెట్టుకున్నాము. మళ్ళీ ఆరబెట్టి రాత్రి కూడా వర్షం స్టార్ట్ అయింది కానీ రాలేదు వర్షం. ఇప్పుడు ఏం చేయాలన్న పరిస్థితి ఏం అర్థం కావట్లేదు మాకు. గవర్నమెంట్ కొనకపోతే ఇంకా మాకు వచ్చే 500 మద్దతు ధర కాక, ఐకేపీ మద్దతు ధర 20 బోనస్ కాక, ఐకేపీ మద్దతు ధర కాక ఇంకా రైతులు చాలా నష్టపోతాం. ప్రైవేట్గా అమ్ముకుంటేనే ఇంకా మాకు లాభదాయకంగా ఉండు. అదే కనుక ఇప్పుడు అకాల వర్షాలు కనుక వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైతులు తడిచిపోతాయి సార్. మేము రాత్రి పోయినాం సార్, గాలికి లేచిపోతున్నాయి పట్టాలు, ఏం చేయలేకపోతున్నాం మేము. వర్షం వస్తే ఎట్టుంది పరిస్థితి? రాళ్ళు చేయబోతే తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి, చేతుల కింద తగులితే తేలు మొన్న కరిచే పనింది మాకు. మొన్న కూడా మాకు అట్లా రాత్రిపూట రాళ్ళు తీయబోతుంటే పాములు తేళ్ళు పడుతున్నాయి, ఏం చేయలేకపోతున్నాం, పట్టాలు వేయలేకపోతున్నాం మేము. మా పరిస్థితి అట్లున్నది. మీరు చెప్పండి, మా మహిళా రైతుగా ఉన్నారు, ఇంత ఒడ్ల నీడ పెట్టుకున్నారు, ఎంత మీరు పెట్టుబడి పెట్టారు, ఎన్ని ఎకరాలు వేశారు? మేము 5 ఎకరాలు వేసినాం సార్. 5 ఎకరాలు వేసినాం, 2 లక్షల దాకా పెట్టుబడి వచ్చింది సార్. కాకపోతే ప్రైవేట్గా అమ్ముకుంటే కింటాకి 2000 అన్నారు. కాకపోతే అవి ఆరిపోయినాయి అనేసి వాళ్ళు తీసుకొని అంటున్నారు. ఇప్పుడు ఆరిని తీసుకొచ్చి ఇక్కడ పోస్తేనో షార్టేజ్ రాలేదంటారు. మళ్ళీ కింటాకి ఇన్ని కటింగ్ అంటున్నారు, బస్తాలు లేవు, కనీసానికి కాటాలు లేవు, ఏది లేదు.
ఇప్పుడు అవి లారీలు కూడా రావట్లేదు సార్. ఇప్పుడు 3,500 బస్తా 5,000 బస్తాలు వచ్చినాయి అన్నారు, అవి ఇచ్చేశారు. ఇక అంతే, ఇక ఇవి అయినాయి వాటి వరకు వచ్చినాయి, మ్యాచ్ వచ్చిన వాటిని కూడా ఇక బస్తాలు ఇంకా రాలేదు. వస్తాయి అంటున్నారు, అవి రాలేదు. ఆ లారీలేమో ఆడ దింపుకోవడం లేదు, ఆ లారీ రావట్లేదు. ఇట్లా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అదరికే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుందాం, అవి బాగా తూరిపోయినాయి అనేసి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఫుల్ ఇబ్బందిగా ఉంది సార్. అసలు వర్షం వస్తే ఇక అసలు అవి ఏం చేస్తామో ఏమో అసలు అర్థం కావట్లేదు. ఇక ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి కూడా మేము ఎంత బాధపడుతున్నామో అసలు మాకే తెలుసు. ఇక ఇది రైతుల ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదండి, వీలైనంత త్వరగా ఈ నుంచి కాటాలు వేసి ఏది ఐకేపీకి వచ్చిన వడ్లని కాటాలు వేయించి సకాలంలో మాకు కటింగులు కాకుండా వస్తే మా బోనస్ ఇచ్చినందుకు సాటిస్ఫై ఉంటుంది. మనం పచ్చి అమ్ముకోకుండా ఇక్కడ బయట అమ్ముకునేసరికి 300 రూపాయలు ఇప్పటికే ఖర్చు వచ్చింది అండి. 300 రూపాయల ఖర్చు మనం మళ్ళీ ఆ రోజు పచ్చి వాటికి ఈరోజు కంపేర్ చేస్తే 500 మైనస్లోనే ఉన్నాం. అందుకనే మేము ఏమంటానంటే వీలైనంత త్వరగా కాటా, ఆల్రెడీ ఇప్పుడు కాటాలు 5,000 బస్తా, నా ఒడ్లు కాటా వేసి సుమారుగా 4 రోజులు అవుతుందండి. 4 రోజుల నుంచి అట్నే ఉన్నాయి బస్తాలు. వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది, అందరికి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే మీ ఇన్ని సమస్యలు ఉన్నాయి, అధికారులు ఇక్కడికి కనీసం పర్యవేక్షణకు రావట్లేదా? అధికారులు అనేది ఒకసారి వచ్చిపోయారండి, మీకు కటింగ్ కాకుండా చేస్తామని చెప్పేసి అదే మీటింగ్ పెట్టి మీకు మంచిగానే న్యాయం చేస్తాం, మంచి బోనస్ తప్పకుండా వస్తుంది, మీరు ఇక్కడ ఐకేపీలనే పోయాలి ఒడ్లు తప్పనిసరిగా అని చెప్పేసి అన్నారు. మేము వాళ్ళు చెప్పిన ప్రకారం పోసినాం, కానీ మళ్ళీ ఒక్కళ్ళు కూడా మాకు కనపడతాలి. మేము వచ్చి ఐకేపీ సెంటర్ వాళ్ళని ఊరికే ఏందండి ఇట్లా ఏదైనా అంటే మేము మాట్లాడుతున్నాం అని వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పడతారు. ఇది ఐకేపీ నిర్వాహకులు కూడా ఉన్నారు. అసలు ఏంటమ్మా ఇంత పెద్ద రైతులు సమస్యతో ఇబ్బంది పడుతుంటే కనీసం ధాన్యం ఎందుకు కొనలేకపోతుంది, సరైన బస్తాలను ఎందుకు సమకూర్చలేకపోతున్నారు? సార్, బస్తాలు అనేటి 5,000 బస్తాలు వచ్చినాయి. ఈ రోజు వరకు అయిపోయినాయి. రేపు కాటా పెట్టడానికి లేవు, అంతే. రేపు ప్రధానంగా రైతులు ఏం చెప్తున్నారు అంటే క్వింటాకు 6 నుంచి 7 కేజీల తరుగు తీస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళట్లేదు? తీసుకెళ్ళాం సార్. మాదే ప్రత్యక్షంగానే 5 కేజీల తరుగుతో మా లోడు అన్లోడ్ అయ్యి వచ్చింది. ఒకటే లోడు పంపించిన సత్యసాయికి. ఇది రైతుల ఆవేదనని మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఐకేపీ నిర్వాహకులు చెప్తున్నప్పటికీ కూడా సమస్యను పై అధికారుల దృష్టి తీసుకెళ్తున్నా పరిష్కారం కావడం లేదని చెప్తున్నారు. ఇక రైతుల ఆవేదన మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఆ వర్షం కనుక వస్తే వర్షార్పణ అయ్యే అవకాశం పడ్డా అవుతుందని రైతులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నా కూడా ఖమ్మం జిల్లాలో రైతులకు న్యాయం జరగట్లేదు అనేది రైతుల ఆవేదనగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మిల్లర్లంతా కూడా కుమ్మక్కైపోయి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారనేది రైతులు చెప్తున్నటువంటి మాట. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.